చిన్న పిల్లడు అనుకుంటున్నావు నువ్వు. టెండర్ చికెన్ ఇదేదో ఇది. నెక్స్ట్ ఇది టేస్ట్ చూద్దాం. ఒరిజినల్ పామ్ రా. అక్కడ కూడా ఒకటి ఉందిరా. చూడు చూడు ఎలా బొసిప్పింది, ఎలా ఇప్పిందో. ఇగువానా ఉంది ఇక్కడ. ఇంకా పెద్దది, అన్నాట్ల కన్నా పెద్దది. ఇది చూడరా బాబు ఎంత ఉందో. ముహూర్తం పెట్టిస్తాందా పట్టుకో. చర్మం పీకేసాడు. ఎక్స్ట్రాలా బయట గుడ్ మార్నింగ్ మాయా. హలో నమస్తే, అస్సలాం వాలేకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మనం చెన్నైలో ఇక్కడ క్రొకోడైల్ పార్క్ అని చెప్పేసి ఒక పార్క్ ఉందంట. అక్కడ క్రొకోడైల్, ఇంకా పాములు, ఇంకా డిఫరెంట్ జంతువులు ఉంటాయంట. అన్ని మనం చాలా దగ్గర నుంచి చూడొచ్చు, ముట్టుకోవచ్చు కూడా అంట. అంటే క్రొకోడైల్ ని కాదు, మిగిలిన ఏమైనా. క్రొకోడైల్ ముట్టుకుంటే మనల్ని ఎవరన్నా మోసుకెళ్ళాలి. తర్వాత అక్కడ నుండి చెన్నై వచ్చినప్పటి నుంచి ఇక్కడ మాల్స్ అయ్యి ఎలా ఉంటాయి ఏంటో ఏం చూడలేదు కదా. కుదిరితే అక్కడికి కూడా వెళ్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ముందు 50 రూపాయలు ఇవ్వాలంట పార్కింగ్ కి. తమిళ తెలుగు వచ్చా తెలుగు వచ్చా అన్నది నీకు ఎలా అర్థమైంది? టోకెన్ இல்ல நன்றி ரொம்ப நன்றி. కేరళ కాదు, తమిళేవే అది. రోడ్డు బాగుంది. కొంచెం ముందుకెళ్తే మనకు వచ్చేసిద్ది అనమాట మన ప్లేస్. చాలా సేపు ట్రాఫిక్ లో వచ్చిన తర్వాత ఫైనల్ వచ్చాం. చాలా పెద్ద పార్కింగ్ ఉందన్నమాట. కారు పార్కింగ్ చేసుకున్నాం. పదండి వెళ్దాం. నైట్ మాతోనే ఉండిపోయాడు. స్నానం చేయలేదు కదా, ఏమి ఇబ్బంది అనిపించట్లేదు ఏంట్రా నీకు? అలవాటే అంటావా? అయ్యే బట్టలు వేసుకున్నాడా? పదండి గైస్, లెట్స్ గో ఇన్సైడ్. రూమ్ నుంచి 10 కిలోమీటర్ల దూరం. సర్లే పదండి. టికెట్లు అక్కడ కూడా ఇస్తారనుకుంటా. వెరీ రీజనబుల్. కెమెరా మొబైల్ 20 రూపీస్ పర్ ఫ్యామిలీ. టేకింగ్ వీడియోస్ 100 రూపాయలు. 100 రూపాయలు ఇస్తే కూడా వాడుకోవచ్చు అంటారు వాళ్ళు. మనం ఎందుకులే పదండి లోపలికి వెళ్దాం. ఏంట్రా వర్షం పడిపోతుంది. ఒరిజినల్ పామ్ రా. రే డోర్ కొడదామా? టచ్ చేయకూడదు రే. ఒరిజినల్ పామ్ పడుకుందరే. భలే ఉంది. ఎల్లో కలర్. టీడీపీ అంటావా ఎల్లో ఫ్యామిలీ? రే కదులుతుందిరా. అక్కడ ఒకటి ఉందిరా. ఇది ఇక్కడ ఒకటి ఉంది. అరే పైన రా. అక్కడ కూడా ఒకటి ఉందిరా. 3. అరే చూడు ఎలా దిగుతుందో చూడు పైకి. బషీర్ గారిని చూస్తే లెగుతుంది ఏంటి? బషీర్ నిన్నే పిలుతుందిరా. బషీర్ పొద్దున్నే స్నేహితులు చూస్తున్నారు మీరు అందరూ. తాచుపాము రా అది. ఒకటి కాదు 2, 3 ఉన్నాయి అందులో. తాచుపామే. ఇదిగో కోబ్రా. స్పెక్టాక్యులర్ కోబ్రా. చాలా దారుణంగా ఉంది. కట్లపాము రే. కట్లపాము రా ఇది. అదిగో కట్లపాము. బాబోయ్, నోరేంటి ఆలోచిస్తుంది అది. ఆవలింత రే. కొండలో కూడా ఉన్నాయిరా. వెనక ఒకటే చూసాం మనం. ఇదేం పాము? పాయిజనస్ కామనా? అంతా తమిళ్లోనే ఉంది. వెసల్ వైపర్ అంటే విషం ఉంటది ఇందులో. రక్తపింజర అంటే ఇదే రా. రే రక్తపింజర అంటే ఇదే. అది కాదురా. గిలగిచ్చకాయ ఉండే పాము ఇది కాదు. ఊగుతా ఉంటది అది. ఇది కాదు. అది పడుకున్నా ఊగుద్ది అది. ఇప్పుడు ఈ 2 పాములు ఒకటేగా. అది పక్కన ఇదొకటి 2. చూడు ఎలా బొసిప్పింది, ఎలా ఇప్పిందో. బొమ్మరా అది. ఏహో గ్యాప్ పెట్టారు గాలి తగలడానికి ఏమో. రే అందులో నోట్లో ఏదో ఉన్నట్టుందిరా. ఇందులో పాము కనిపెట్టండి గైస్. ఎక్కడ ఉందో ఇందులో పాము ఎక్కడ ఉందో చెప్పండి. 3, 2, 1 చెప్పనా? ఇదిగోండి పాము చెట్టు మీద ఉంది. నాకు అర్థం కాల. పాము చిన్న పాము రా. అది డిజైన్ మారిందిరా పాముది. ఇది వైట్ అండ్ బ్లాక్. చాలా రకాల పాములు ఉన్నాయి ఇక్కడ. విషం జిమ్ముద్దా, ఇసురుద్దా? వీటికి ఆహారం ఎలా ఇస్తారు? డోర్ ఎక్కడ తీస్తారు? వెనకాల డోర్ అంటావు అది. ఇప్పుడు వేస్తే బాగుంది మేత. ఇది ఇంకో బ్లాక్ స్నేక్. ఇక్కడ ఇగువానా ఉంది ఇక్కడ. చూడండి మేత ఎలా తింటుందో. అదే ఫ్రూట్స్ ని ఏవో పెట్టారు, కొన్ని కూరగాయలు తింటుంది చక్కగా. ఇగువానా ఇవే. భలే తింటుందిరా. పప్పుకుందరా కానీ నిజంగా ఒళ్ళు కొగురు కురుస్తుందిరా. చుమ్మా గోల్డెన్ కలర్. ఇది ఎలా చూస్తుందో మనల్ని. ఇక్కడ ఒకటి ఉంది. 8ంటికి వ్లాగ్ వస్తుంది చూసుకోయే. రేపు చూసుకో తల్లి. అయ్యా ఇప్పుడే ముసలి దగ్గరికి వచ్చాం. అది ఎలా ఉంది, ఎంత భయంకరంగా ఉందో అది. ఇదిగోండి ముసలి.
ఏ ముసలి మేము నిన్ను చూడడానికి వస్తే నువ్వు పడుకుంటావేంటే చదువు మరీ అంత దగ్గర నుంచి ఉందిరా ముసలి. ఏ ఫస్ట్ టైం రా చూడడం ముసలి నేను డైరెక్ట్గా. దాని చర్మం చూడు ఎంత భయంకరంగా ఉందో. చిన్నప్పుడు డ్రాగన్ బాల్జీయా ఏదో ఉండేది, ఏంటి రాలేదు డ్రాగన్ బాల్జీ కాదు, గిట్లతో ఉండేది కదరా షో ఒకటి. పొద్దున్నే స్కూల్కి వెళ్ళే ముందు వచ్చేది అనమాట డ్రాగన్. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాయి. నువ్వు చూసాడువా? పెద్దోడు ఏంటి అప్పుడు నువ్వు? ఫోన్లే అప్పటి నుంచి అసలు ఏమి ఉండవా? బాబోయ్ ఇంకా పెద్దది, అన్నాట్లకన్నా పెద్దది. దాని తోకతో కూడా చచ్చిపోతాం వెళ్ళి మనం. మన వేడికి పాపం వెళ్ళి నీళ్ళల్లోకి వెళ్ళి స్నానం చేస్తుంది. బాబోరే ముక్కలు చేసి తినేస్తుందిరా మనల్ని. నేను ఆ చివరి ఒక ముసలు ఉంది, దాన్ని చూస్తున్నాను. సడన్ గా నాకు ఇక్కడ కనబడింది ఇది. చా ముసళ్ళు బసిరిగల్లాగే ఉన్నాయి ఇవి బద్ధకంగా. చూడండి గైస్ ఎలా ఉందో ఈ క్రొకోడైల్. చూడండి వెరైటీగా ఉంది. దాని మూతి ఎలా ఉందో పొడుగ్గా. ఇవన్నీ కూడా నేను డిస్కవరీ ఛానల్లో చూసా. వంకర పొల్లయ్యా అది ఎలా తింటదిరా అది. బాబాయ్ నాకు కళ్ళు ఏంట్రా బాబు అలా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. ఇది చూడండి నోరు ఎలాగా పెట్టుకుని కూర్చుందో. ఏదైనా దాని నోట్లోకి అలా దూరిందంటే మూసేస్తుంది. అసలు ఏదో బొమ్మలాగా అలా కదలకుండా ఎలా ఉందిరా అది. ఊపిరి కూడా పీల్చుకోదారు అది. ముక్కు మీద ఎవడో కొట్టినట్టు ఏంటి అలా ఉంది ముక్కు. ముక్కు చూడండి ఎలా ఉందో, ఎవడో కొట్టినట్టు ముక్కు చివర. చూడండి స్కిన్ లో కలిసిపోయింది ఆ మొక్కలో. గ్రీన్ కలర్ పాము, గ్రీన్ వైన్ స్నేక్. కొంచెమే విషం ఉంటదంట దీంట్లో, ఎక్కువ విషం ఉండదు. దీని పేరు శాండ్ బౌ. విషం ఉండదంట దీని దగ్గర. మంచి పాము అయితే. బేసిక్ గా దీని లోపలికి వెళ్ళొచ్చంట. ఇగువానా, రెప్టైల్ గార్డెన్ ఇవన్నీ ఈ లోపలికి వెళ్ళి 10 రూపాయలు కట్టి లోపలికి వెళ్తే మన పక్కనే ఉంటాయి అనుకుంటావి. ఓకే లెట్స్ గో ఇన్సైడ్. భయం వేస్తుంది, మీకోసం రిస్క్ చేస్తున్నా. ఇదిగోండి టోటాయిస్, ఇందులో టోటాయిస్ ఉంది. ఇదిగోరా భయపడతాయి ఏంటవి. ఇదిగోండి ఇగువానా. ముట్టుకోవడానికి అవ్వదు అట్లని. ఇది చూడరా బాబు ఎంత ఉందో తోక గట్ట. మేము బయటికి వెళ్ళిపోతాను ముట్టుకుంటారా? ముట్టుకోవచ్చురా, ఏం కాదు అండి, చూపిస్తా. తోక ముట్టుకోవచ్చు దాన్ని. డబ్బులు కట్టి వచ్చింది ఎందుకురా గైస్. అరే ముట్టుకోరా, ఏం కాదు ముట్టుకోరా. ఇది చర్మం ఊడుతుందిరా. ఇదిగో చర్మం ఊడుతుంది చూడు. అలీగడి ధైర్యం ఎక్కువరా బాబు, ఏ మాటకి ఆ మాట. బాబోయ్ రే నేను పుట్టుకున్నాను, వలీగడు ముట్టుకున్నాను. ఒక్కసారి అలా ముట్టుకో రే బషీరు. దారా రే నీకు ముహూర్తం పెట్టిస్తాం. దా 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 దారా రారా రేపు ముట్టుకోరా టోక. ఎక్స్ట్రా చేయకో, ఒకసారి ముట్టుకో. లాగ్ చేయకు దారా. హర్షిత్ ముట్టుకుంటాడు, అడిగే ధైర్యం ఉంది. ఇదిగో అదిగో దా. ఏం చెయ్యదురా బషీర్. తాగి కావాలతో కిందకు కూడా లాగచ్చు దాన్ని. పట్టుకో ఇలా పట్టుకో, ఏం చేయదు పట్టుకోరా. అరే నీ అబ్బా ఇలా పట్టుకోరా. ఇట్లకే బెటర్ ఫ్రూట్ సలాడ్. అరే చర్మం ఊడిపోతుంది కానీ వీటికే పీకు చర్మం. పాపం దాని కష్టాన్ని తీర్చేసాను. చర్మం పీకేసాడు. దాచుకోవచ్చు. ఇది బాగుందిరా, ఇలాంటివి పెంచుకోవాలి ఇళ్ళల్లో. మన తాంబేల్ అయితే కనిపించాడు. తాంబేల్ మాయ హాయ్ తాంబేల్ మాయ. ఇక్కడ ఏం పని ఇది? తాంబేలి రే ముసలు ఉందిరా అక్కడ. నేను దాన్ని చూడలేదు ఇప్పుడు దాకా. ముసలు తిందా దీన్ని? నవ్వలేదేమో. ఇప్పుడే మేము ఒక మాల్కి వచ్చాం. అరే నేను కళ్ళజోడు పెట్టుకున్నాను, తీయలేదురా మర్చిపోయాను. ఒకటి గుడ్డు కళ్ళజోడు గైస్, ఒకటి వచ్చేసరికి ఎక్స్ట్రా కళ్ళజోడు. ఎండ కళ్ళజోడు కాదు ఎక్స్ట్రా కళ్ళజోడు. తెలుస్తుందిరా నీకు ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా. రే మొత్తం బ్లర్ అయిపోయిందిరా. బ్లర్ కాదు ఏంట్రా బాబు ఇది. మాల్ చూడండి ఎంత ఉందో, చాలా పెద్ద మాల్. రే వెనకాల కూడా ఉందా మాల్ గైస్. చాలా 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 పెద్ద మాల్ మాయా. చాలా క్లాసిక్ కూడా ఉందిరా, సాఫ్ట్వేర్ కంపెనీ లాగా. వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో మాల్లో ఏంటో. రక్ష చేద్దాం మాల్లో. కారు పార్క్ చేసాం. ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట సెన్సార్లు శుభ్రంగా రెడ్ గ్రీన్. హైదరాబాద్ ఏఎంబీలో ఇవి లేవు, వెతుక్కోవాలి ఎక్కడ ఖాళీగా ఉందని చెప్పేసి. ఇక్కడ అలా చూసా గ్రీన్ కనబడింది, సుమ్మని వచ్చాను పెట్టేశాను. ఎక్స్ట్రాలా బయట రోడ్డు మీద పెట్టుకుంటే ఎక్స్ట్రాలు, షాపింగ్ మాల్ లో పెట్టుకుంటే మామూలు స్ట్రాలు. నువ్వు ఏదో పెట్టుకోమన్నావు. ఈడి కొలెస్ట్రాల్. ఇది కరెక్ట్, ఇది బాగుంది, అది నిజం. యాప్ కాదురా ఇది. వెస్టర్న్ మార్టిన్ ఎలా మొదలు పెట్టారు, యాపిల్ ఎలా మొదలు పెట్టారు, ఈ ఛానల్ అనే బ్రాండ్ ఎక్కడి నుంచి మొదలైంది, ఇవన్నీ కూడా వేసారు ఇక్కడ. ఇక్కడ నుంచి ఆ మోల్ దాకా అందులోనే చిన్నగా వెరైటీగా ఉంది. ఇది ఈ షేప్ లో ఉందేంటి హర్షిత్? ఏంటి ఈ షేప్ లో ఉంటదని మాలు.
ఇదేంటిది మార్బుల్సా? కింద మార్బుల్స్ అక్కడ వేసారా? మేము అక్కడ ఆ మాల్కి వెళ్ళిపోయాం అనమాట. పల్లాడియం, అది మొత్తం రిచ్ వాళ్ళు మాల్. ఇది కొంచెం అబోవ్ మిడిల్, అది కూడా రిచ్ మాలే. ఇందులో సర్కస్ ఏదో ఉన్నట్టుంది, వెళ్దాం. మద్గాస్కర్ సర్కస్. బాబు కళ్ళజోడు తీరా, గుడ్డోల్లా ఉన్నాం. కారులో పెట్టుకున్నాం, ఎండలో పెట్టుకున్నాం అంటే అనుకోవచ్చు. బాగుంది బషీర్, పెట్టుకో. సరదాగా ఊరికే అన్నాను. రే బట్టలు ఏంట్రా? రే ఎవడన్నా కొంటాడారా? డీజిల్ కంపెనీ అంటే మళ్ళీ ఇంత పెద్ద సర్కస్ ఎలా పెట్టారా? ఆ లారీ పడిపోద్ది. ఇదే అంట సర్కస్. అమ్మ సర్కస్, ఏం సర్కస్ రా బాబు. ఏం లేదు, ఇదే సర్కస్. ఊరికే చిన్న థీమ్ అది. పైన ఫుడ్ కోర్ట్ ఉంటే ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఫుడ్ కోర్ట్ చూడండి, చాలా పెద్దది. ఆ చివరి వరకు ఉంది. ఇదిగో నా చివరి నుంచి స్టార్ట్ అయ్యి. ఇదేంటిది? స్క్వీజ్. పాపైస్కి వచ్చాం. పాపైస్ లో ఏదో బకెట్ ఉంది, 15 పీసెస్ వస్తాయంట. దాని కాస్ట్ 499. డ్రింకుల దగ్గర 399. అది ఒకటి చెప్పాం. వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ముషిర్ భాయ్ ఫోటోలో చూడు, ఎవరో తెలుసా? ఫోటోలో ఉంది. రష్మిక మందాన చూపించిందనే కొన్నా నేను. అదిగో 399, 15 పీస్ ఫర్ రష్మిక మందాన ఫ్యాన్స్ ఇక్కడ. అక్కడే అదే రాసుందిరా. బోరు కొడుతుందా? బోల్డ్కు వాంగ. అరే అంటే ఏంట్రా? అరే మురగన్ బోర్ కొడుతుందా? బోల్డ్ ఏమైనా తిననుందా? వచ్చి తిను బోల్డ్ అని అంటుంది. ఒరే గంట వెయిట్ చేశాను రా వీటి కోసం. ఏంటి టెండర్ చికెన్, ఇదేదో ఇది. ఒరే ఐసే ఉంది కదా, తాగు. ఎక్కడ దాకే ఉంటది డ్రింక్. మనం ఇందాక తాగిందానికి దీనికి పెద్ద ఏమీ తేడా ఉండదు. ఐస్ కరగనిస్తే డ్రింక్ లో కొంచెం కలిసిపోయి టేస్ట్ చూద్దాం. కేఎఫ్సీ కన్నా బాగుందిరా. నెక్స్ట్ మనం హైదరాబాద్ వెళ్ళి ఛాలెంజ్ కొడతాం. కేఎఫ్సీ పాపైస్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏమో ఇవి వింగ్స్. భలే ఉన్నాయి వింగ్స్. దానిపైన వేసిన పౌడర్ కూడా చాలా బాగుంది. సూపర్. కేఎఫ్సీ ఎందుకు పనిచేయదు? నెక్స్ట్ ఇది టేస్ట్ చూద్దాం. ఇది కూడా చాలా బాగుంది. సూపర్. మాల్లో నుంచి మళ్ళీ మా రూమ్ దగ్గరలోకి వచ్చాం. మా రూమ్ దగ్గరలోనే బిలాల్ ఉంటది కదా, మౌంట్ రోడ్ బిలాల్. వచ్చినప్పటి నుంచి తెగ తాగాం ఇక్కడ టీ. లోపలికి వెళ్ళి టీ తాగుదాం. బిలాల్ అనగానే మా ఆకిలో మా బిలాల్ పై గుర్తొస్తున్నాడు. ఈ బిలాల్ చూడగానే పదండి లోపలికి వెళ్దాం. ఈ రోజు పైకి వెళ్ళి తాగుదాం. వచ్చే ఫాస్ట్ గా. ఇక్కడ పైన కూడా నిలబడి తాగొచ్చు అన్నమాట. ఇదిగోండి పైనుంచి అయితే ఇలా వ్యూ ఉంటది. రోడ్డు ఫుల్ ట్రాఫిక్ రోడ్. ఇది ఎప్పుడు కూడా నిన్న జాంబన్ను గ్లాసులు ఆ గ్లాసులు ఇచ్చాడు, ఈ రోజు ఈ గ్లాసులు ఇచ్చాడు. జాంబన్ నచ్చలేదు మనకి మొన్న. తీసుకోలేదు. ఇది తీసుకున్నావు నువ్వు కావాలని. నేనేం తీసుకోవాలి, ఆడే ఇచ్చాడు. జాంబన్ తీసుకోలేదు అంటున్నావా? అది తెగ నచ్చింది నాకు. ఇది ఇక్కడ సూపర్, చాలా బాగుంది. స్నేక్ పార్క్ దగ్గర మీ ఆఫీసు. అక్కడ నుంచి వస్తారా మీరు పని కట్టుకుని తాగడానికి? 15 కిలోమీటర్లు పైన. చిన్న పిల్లడు అనుకుంటున్నావు నువ్వు? చిన్న పిల్లడు అనుకుంటున్నావా? అందరం టీలు మస్కా పనులు కొనుక్కుంటే ఆడు చూడండి. తిను. 150 రూపాయలు. ఇంత ఎంత? 75 రూపాయలు. మన ఊర్లో అయితే టేస్ట్ ఎలా ఉంది? ఏం చేశారు? లేదు, డబ్బాలు అన్నిటి మీద బీబీ 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 అని షార్ట్ కట్ రాశారు. ఇక్కడ బిలాల్ ఒకటే ఉంది కదా, బీబీ అంటే బిలాల్ బాయ్ అని రాశారు ఏంటి అనుకున్నాను.